ఈరోజు జూలై 24 మనకందరికీ మన గురువుగారు ఒక భౌతిక కాయాన్ని వదిలి అనంతమైన శరీరాన్ని తీసుకున్న ఒక అద్భుతమైన రోజు. ఈరోజు మనమందరం ఇక్కడ కైలాసపురిలో స్మృతి స్మరణోత్సవం జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మనమందరం శక్తి స్థల్లో చక్కగా ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా శక్తి స్థలికి రావాలి. సారు ఎక్కడెక్కడో తిరిగి ప్రపంచమంతా తిరిగి మన కోసం తన శక్తిని అందించడానికి ఇక్కడ ఆయన శరీరాన్ని ఉంచి వెళ్ళడం జరిగింది. సో మన కోసం, మన ఆత్మ పురోగతి కోసం ఆయన శక్తిని మనం తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆయన యొక్క సూచించిన బాటలో, ఆయన చెప్పిన ధ్యానం పద్ధతిలో, ఆయన చెప్పిన జ్ఞానం పద్ధతిలో ఆ దారిలో మనం అందరం నడిచి ఆయనలాగా తయారవ్వడమే ఆయనకు మనం ఇవ్వగలిగే ఒక గొప్ప గురు దక్షిణ. ఆయన ఈరోజు ఏది కోరుకోలేదు. మన నుంచి ఆయన కోరుకుంటున్నది ఒకటే, ఇప్పటికీ ఎప్పటికీ మనము ఆయనలాగా ఒక బుద్ధుడిగా తయారు కావాలని. సో అందరం ఈ సందర్భంగా మనకు ఆయన ఇచ్చిపోయిన లక్ష్యాలను గుర్తు చేసుకొని ధ్యానం చేద్దాం. మనకు తెలిసిన జ్ఞానాన్నంతా పాటిస్తూ బుద్ధులుగా తయారవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.